దేవుని సువార్త వ్యాప్తిలో అందరు మనసులు కలిసిపోవాలి. ఎందుకో తెలుసా? అదే వచనాన్ని చదువుతా ఉన్నాను చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికల సంఘమునకును పౌలును సిల్వానును తిమోతి. చాలు. పౌలును సిల్వానును తిమోతి రాయినదేమనగా, మీరు అర్థమవుతుందా? ఉత్తరం ఎవరెవరు రాస్తున్నారండి? ఉత్తరం ఎవరెవరు రాస్తున్నారు? పౌలు, శీల, తిమోతి. మీ ముగ్గురు రాస్తున్నాం అంటున్నాడు. కానీ మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఆ ఉత్తరము మీద దెస్సలోనికల పత్రిక హెడ్డింగ్ ఉంది కదా, దాని మీద ఎవరు రాశారని ఉంది చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకి రాశారని అక్కడ రాశారు. కానీ పౌలు ఏమంటున్నాడు? నేను రాశాను, శీల రాశాడు, పౌలు రాశాడు, మేము ముగ్గురం కలిసి రాస్తున్నాం. మీకు మాట చెప్పనా? అప్పటికి శీలకి, పౌలుకి, తిమోతికి వయసు ఎంత ఉంటుంది తెలుసా? 18 నుంచి 19 సంవత్సరాలు. ఎర్లీ 20s అంటారు వాళ్ళని. ఎందుకో తెలుసా? దానికి ముందే లుస్త్రలో లూదియా వచ్చి, నా మనవడిని తీసుకెళ్ళి బాబు, వాడు నీ పరిచర్యలో ఎదగాలని ఆశపడతా ఉన్నామని మారు మనసు పొందింది. తన మనవడిని తీసుకుని వచ్చి అప్పగించేసింది పౌలుకి. పౌలుతో అప్పుడే జాయిన్ అయ్యాడు. ఇటుపక్క నుంచి తీతు, ఎపఫ్రోదితు వీళ్ళందరూ కూడా వచ్చి చేరుతా ఉన్నారు. ఒక పక్క శీల కూడా వచ్చారు. వీళ్ళు మంచి యవనస్తులు. అప్పటికే బాగా వయసు వచ్చినాడు, 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు పౌలు. వీళ్ళేమో చిన్నోళ్ళు, పౌలేమో చాలా పెద్దోడు కదా. వయసులో పెద్దోడు, దేవుని సువార్త పరిచర్యలో అనుభవం ఉన్నాడు. వీళ్ళు అప్పుడప్పుడే అడుగులేస్తా ఉన్నారు. ఈయన బాగా 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 అనుభవం రేగిపోయినటువంటి వాడు. వయసు పెద్దది, అనుభవం పెద్దది, అన్ని అవకాశం ఉన్నటువంటి వాడు. కానీ మీరు ఇక్కడ కూర్చోండిరా, మీరు అలా కూర్చోండిరా, వీళ్ళ బచ్చగలరా అంట్లే. నేను అలాగో వీళ్ళు అలాగే. కలుపుకుపోయే సేవ సంఘ సేవ.